ఫస్ట్ మటన్ని సపరేట్గా కుక్ చేస్తాను. అంటే 3/4 కుక్ చేసిన తర్వాత దాంట్లో కూరగాయలు వేస్తాను. నూనె వేసుకొని ఫస్ట్ హోల్ స్పైసెస్, మన హోల్ గరం మసాలా, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు ఇందులో వేసి దాంతోపాటు కొంచెం జీలకర్ర, అలాగే ఒక బిర్యానీ ఆకు, ఇలా ఒక బిర్యానీ ఆకు వేసేసి దీన్ని స్లోగా కుక్ అవనిద్దాం. అయితే మంట ఇప్పుడే పెట్టాను కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. చక్కగా ఆ జీలకర్ర ఇవన్నీ లైట్గా కుక్ అవుతూ మంచి సువాసన, బిర్యానీ ఆకు, ఫ్రెష్ ఆకు వేసి దీంట్లో ఉల్లిపాయలు కూడా వేసి కొంచెం లైట్గా కలర్ వచ్చిన తర్వాత అప్పుడు మటన్ వేసుకొని మటన్ని కూడా కొంచెం వేయించినట్టు చేసి దాంట్లో మనం నీళ్లు తగినన్ని నీళ్లు పోసి కుక్ చేసుకోవాలి. ఆ జీలకర్ర అంతా లైట్గా వేగుతున్నప్పుడు ఈ ఉల్లిపాయల్ని సాధారణంగా మనం మటన్ ముదురుగా ఉందనుకోండి కుక్ చేసేటప్పుడు ఉప్పు వేయకండి. ఎందుకంటే మటన్ ఉప్పు వేస్తే ఇంకా కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఉడకడానికి. అందులో కుక్కర్లో కుక్ చేస్తున్నాం పర్లేదు. ఈ ఉల్లిపాయల్ని లైట్గా ఆ నూనెలో వేగిన తర్వాత, ఆ ఉల్లిపాయలు వేగితే మనకి మటన్ ఏ కూర చేసుకున్న తర్వాత చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి లైట్గా ఈ ఉల్లిపాయలు రంగు వచ్చిన తర్వాత ఇందులో ఏమి నీళ్లు లేకుండా కేవలం మటన్ ముక్కలు వేసి లైట్గా దాన్ని కూడా కొంచెం వేయించుకుంటే చాలా బాగుంటుంది. హోటల్లో మేము ఈ టెక్నిక్ ఎప్పుడు వాడుతూ ఉంటాం. మటన్ అన్నీ వేసి వేయించి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి తర్వాత దాన్ని స్లోగా మరగనిస్తాం. ఎందుకంటే ఇళ్లలో కొంచెం ముదురుగా ఉండి ఉడకకపోయినా బాగా ఊరుకుంటారు, కానీ హోటల్లో డబ్బులు ఇచ్చేవాడు ఊరుకోడు. వాడికి ఎప్పుడు మటన్ పర్ఫెక్ట్ కావాలి. అందులో దాల్చాలో ఎప్పుడు మటన్ కొంచెం ఓవర్ కుక్ అవ్వాలి. ఏంటి ఆ ఓవర్ కుక్ అవుతేనే దాని మజా ఉంటుంది. ఆ పప్పుతో పాటు కొంచెం అది ఓవర్ కుక్ అయి భలే టేస్ట్ తీసుకొస్తుంది. సో ఈ ఉల్లిపాయల్ని లైట్గా రంగు రానిద్దాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా అయింది. ఈ నీళ్లు ఏమి లేకుండా ముక్కలు మాత్రం వేయండి. చూడండి, మటన్లో కింద ఆ నీళ్లు ఉంటాయి, అవి కాకుండా కేవలం ముక్కలు మాత్రం వేసి ఆ మటన్ ముక్కలు కొంచెం సేపు వేగనివ్వండి. లైట్గా ఆ వేగితే మంచి ఫ్లేవర్ వస్తుంది. దాన్ని మలాడ్ ఎఫెక్ట్ అంటారు. ఎప్పుడైనా ప్రోటీన్ మటన్ని నూనెలో కొంచెం సేపు వేయించితే అది మంచి ఫ్లేవర్ వస్తుంది. చూడండి, ఇలా మటన్ కొంచెం బ్రౌన్గా అయిన ఉల్లిపాయలతోటి ఈ మటన్ని కొంచెం సేపు ఇలా ఫ్రై చేసుకోండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, అలాగే తగినన్ని నీళ్లు, ఆ మటన్ ముక్కలన్నీ కవర్ అయిపోవాలి. ఎప్పుడు గుర్తుంచుకోండి, ఇలా మటన్ కుక్ చేసేటప్పుడు ఫుల్ కింద హై ఫ్లేమ్ పెట్టి చేయకూడదు. మీరు ఎంత స్లో ఫ్లేమ్లో ఎక్కువసేపు కుక్ చేస్తే మీ మటను అంత సాఫ్ట్గా, అంత టేస్టీగా తయారవుతుంది. చూడండి, ఉంది కదా అని చెప్పేసి ఫుల్ కింద మంట పెట్టేసి ఆ విజిల్ మీద విజిల్ వేయకండి. స్లోగా కుక్ చేస్తే లోపల దాకా పర్ఫెక్ట్గా, సాఫ్ట్గా, టెండర్గా కుక్ అవుతుంది. ఇప్పుడు తక్కువ మంటలో ఒక 3-4 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. మటన్ ఆల్మోస్ట్ సగం ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం సొరకాయ ముక్కలు, కొంచెం టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయలు, కారం, దీంట్లో చింతపండు పులుసు, ఇందులో కారపొడి, పచ్చిమిరపకాయలు, చింతపండు పులుసు వేసాను. కావాలంటే కొంచెం ధనియాల పొడి వేసేసుకోండి. మూత పెట్టేసి ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఆ సొరకాయ కూడా మనం కుక్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకుందాం. తర్వాత ఎందుకంటే పప్పు మీరు ఉడికించుకోకపోతే ఈ టైంలో వేసుకోవచ్చు. పప్పు ముందే ఉడికించి పెట్టుకున్నాను, లేకపోతే నానబెట్టి పెట్టుకున్నా సరిపోతుంది. అయితే మటన్ చాలా ముదిరింది కాబట్టి నాకు మటను ఇది పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి కాబట్టి ఈ మెథడ్లో చేస్తున్నాను. లేకపోతే మటను, శనగపప్పు కూడా మనం ఒకేసారి వేసి కుక్ చేసుకోవచ్చు. సొరకాయ ముక్కలు కూడా ఉడికిన తర్వాత మనం గుర్తుంచుకోండి, ఫస్ట్లోంచి ఉప్పు వేయలేదు, ఎందుకంటే మటన్ కొంచెం ముదురుగా ఉంది. సో దీంట్లో ఇప్పుడు ఉప్పు వేసుకోండి. అలాగే ఇందులో ముందుగానే శనగపప్పు ఉడికించి పెట్టుకున్నాను. సో మనకి ఇది చాలా టేస్టీ, సింపుల్, కానీ చేయడం కూడా చూశారు కదా ఎంతో సింపుల్. మీకు మటన్ మామూలుగా కొంచెం టెండర్గా ఉంటేనేమో కలిపేసి అన్ని కుక్ చేసేసుకోవచ్చు. సగం కుక్ అయిన తర్వాత సొరకాయ వేసుకే బాగుంటుంది. ఎందుకంటే సొరకాయ ముక్కలు ముక్కల్లా ఉండాలి, అది మ్యాష్ అవ్వకూడదు. కానీ ఈ మటన్ కొంచెం ఓవర్గా కుక్ అవ్వాలి. అలాగే మన
శనగపప్పు కూడా వేసి మనం కుక్ చేసుకున్నాం. సోరకాయ అలాగే మనం పప్పుతో చేసుకునే ఈ దాల్చా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ శనగపప్పు మన మటన్ ఈ కుకింగ్ చేసే మెథడ్ చాలా క్విజిన్స్లో కూడా చేస్తారు. మనం పార్సీలో వెళ్ళామనుకోండి ధన్షాక్ అని, ఇది ఒక మంచి ఫ్లేవర్. మనం సొరకాయ వేసాం, వాళ్ళు గుమ్మడికాయ వేసి చేస్తారు, వేరే కూరగాయలు కూడా వేసి చేస్తారు. కానీ ఇది అన్నంతో తిన్నా దేంతో తిన్నా చాలా బాగుంటుంది. ముఖ్యంగా పులావ్ లాంటిది చేసుకొని కనుక ఇది వేసుకుంటే అదిరిపోతుంది. సో మరి ఇదంతా ఉడికి ఉప్పు అంతా కరెక్ట్గా ఉన్న తర్వాత దీనికి తాలింపు వేసేసుకుంటే మన డిష్ రెడీ. మీరు ఎక్కువ మోతాదులో చేసేటప్పుడు ఈ మెథడ్ వాడితే కనుక మీకు చాలా ఈజీ. ఇంకొంచెం ఉప్పు పడుతుంది. టేస్ట్ కేవలం న్యాచురల్గానే మనకి శనగపప్పులో ఒక మంచి టేస్ట్ ఉంటుంది. మటన్ తోటి కాంబినేషన్ అదిరిపోతుంది. కొంచెం అంత ఆ కారం పడ్డది, అంతే పర్ఫెక్ట్. ఇప్పుడు ఇది మనకు కావాల్సినంత ఉడికింది. ఇప్పుడు తాలింపు వేసేసుకుంటే సరిపోతుంది. సింపుల్. చూడండి, అన్నీ కుక్కర్లో కుక్ చేసుకున్నాం. వేడి నూనెలో ఆవాలు, ఎండు మిరపకాయలు, కొంచెం జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు కూడా వేయండి. చిటపట్లాడిన వెంటనే తీసేసి నాకు కావాల్సినట్టుగా చక్కగా పర్ఫెక్ట్గా వచ్చేసింది. కొంచెం సేపు దీన్ని ఉడకనిద్దాం. దీంట్లో కొత్తిమీర వేసేసి అంతే. వేడి వేడిగా చాలా సింపుల్గా మనకి హైదరాబాద్లో చాలా ఫేమస్ అయిన డిష్ బగారన్నంతో తింటే అదిరిపోతుంది. ఫంక్షన్లలో అక్కడ చేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో నేను తక్కువగా చూశాను, అందుకే నాకు చేయాలనిపించింది. దీన్ని పులావ్తో దేంతో తిన్నా అదిరిపోతుంది. అంతే, స్టవ్ కట్టేశాను. ఆహా, ఇందులో సీనా బొక్కలు ఉంటే ఇంకా బాగుంటుంది. కానీ ఎప్పుడైనా మీకు కొంచెం ముదురు మటన్ వచ్చినా కానీ ఇది చేసుకుంటే సూపర్గా ఉంటుంది. సోరకాయతో మంచి దాల్చా చేసుకున్నాము. అయితే దీన్ని నన్ను ఎప్పుడు మటన్ సాంబార్ అనేసి నార్త్ ఇండియాలో నేను చేసినప్పుడు అక్కడ వాళ్ళు ఏడిపించేవాళ్ళు. కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకేంటి ఆలస్యం, మరి తినేద్దాము. సోరకాయ దాల్చా. ముఖ్యంగా మటన్ ముదురుగా దొరికినప్పుడు దాల్చా రూపంలో మార్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చేయడానికి ముందుగా ప్రెషర్ కుక్కర్లో కొంచెం నూనె వేసి హోల్ గరం మసాలా, జీలకర్ర, బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు కొంచెం రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మటన్ ముక్కలు కూడా వేసి చూపించిన విధంగా కొంచెం సేపు ఫ్రై చేసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కొంచెం సేపు వేగిన తర్వాత నీళ్లు పోసి మటన్ ఒక 75% ఉడికేంత వరకు కుక్ చేసుకోండి. తర్వాత సొరకాయ ముక్కలు కూడా వేసి దాంతో పాటు టమాటా, పచ్చిమిరపకాయలు, కొంచెం కారపొడి, చింతపండు పులుసు, ధనియాల పొడి వేసి దాన్ని కుక్ చేసుకోండి. సొరకాయ ముక్కలు కూడా ఉడికిన తర్వాత ఉప్పు అడ్జస్ట్ చేసుకొని ముందుగానే ఉడికించి పెట్టుకున్న శనగపప్పు అందులో వేసి కొంచెం కొత్తిమీర ఆకులు వేసి వేడివేడిగా వడ్డించుకుంటే చాలా రుచిగా ఉంటుంది.